గంజాయి స్మగ్లర్లు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. తమ రూటే సెపరేట్ అంటూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. గంజాయి రవాణా జరగకుండా పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం సినిమాటిక్ స్టైల్లో దందా కొనసాగిస్తున్నారు. అచ్చం పుష్ప సినిమా మాదిరిగా పోలీసుల కళ్ళు గప్పి గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ల గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పద వాహనాలు తనిఖీలు చేపట్టారు పోలీసులు. అయితే ఓ బొలెరో వాహనంతో పాటు మారుతి బ్రెజా కార్లో ఫ్యామిలీ టూర్కు వెళ్తున్న వ్యక్తులు పోలీసులకు తారాస పడ్డారు. వారంతా అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీలు చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారంతా వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి గంజాయి రవాణా చేయడానికి వారు కొత్త టెక్నిక్స్ ను ఉపయోగించారు. పుష్ప సినిమా తరహాలో వాహనాల లోపల భాగంలో సీలింగ్ కు అరలు ఏర్పాటు చేసుకుని ఆ అరల్లో గంజాయిని నింపి తరలిస్తున్నారు. విశాఖ జిల్లా గోపాలపురం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గంజాయి స్మగ్లర్లు పర్యాటక ప్రాంతాల సందర్శన పేరుతో ఎవ్వరికి అనుమానం రాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ గంజాయిని యథేచ్ఛగా తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కిర్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రెజా వెహికల్ ఒకటి, తర్వాత బొలెరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి, 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనే ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు. మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తరకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్. ఈరోజు మన చెక్కింగ్లు వీళ్ళంతా పట్టుబడి వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఉండి కోర్టుకు పెడతాం. బొలెరో వాహనం మారుతి బ్రెజా కార్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 163 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 8,16,000 రూపాయలుంటుందని పోలీసులు గుర్తించారు. 4 పురుషులు, 2 మహిళలు, ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.